అయోధ్య రామ మందిరం ఇప్పుడు ప్రత్యేక శోభ సంతరించుకుంటుంది. ఎందుకంటే 500 ఏళ్ల తర్వాత ఈ ప్యాలెస్ లో రామ్లాలా జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేటి నుంచి అయోధ్యలో చైత్ర నవరాత్రుల సందర్భంగా శ్రీరామనవమి వేడుకలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ఖాదీ కాటన్తో రామ్లాలా దుస్తులను తయారు చేసినట్లు రామ్లాలా దుస్తులను తయారు చేసే ప్రముఖ డిజైనర్ మనీష్ త్రిపాఠి తెలిపారు. వీటిపై చేతితో బంగారం, వెండి ముద్రించామని, ప్రింటింగ్ లో ఉపయోగించే అన్ని చిహ్నాలు వైష్ణవ వ్యవస్థకు చెందినవని అన్నారు. అందుకోసం రకరకాల రంగుల దుస్తులను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రామ్లాలాను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ క్రమంలో భక్తులను వేడి నుంచి కాపాడేందుకు శ్రీరామ జన్మభూమి మార్గంలో 600 మీటర్ల మేర జర్మన్ హ్యాంగర్ ను ఏర్పాటు చేస్తున్నారు. రామ జన్మభూమి బాట నుంచి రామ జన్మభూమి కాంప్లెక్స్ వరకు భక్తుల పాదాలు ఎండకు మండిపోకుండా జూటు కార్పెట్ వేశారు. దీంతో పాటు దాదాపు 50కి పైగా చోట్ల తాగునీరు, ఓఆర్ఎస్ పౌడర్ ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు సూర్యకిరణాలు రామాలయంలో ఉన్న శ్రీ రామలాలా స్వామిని తాకనున్నాయి. ఆలయంలోని 3వ అంతస్తులో ఏర్పాటు చేసిన ఆప్టో మెకానికల్ సిస్టమ్ ద్వారా కిరణాలు ఏప్రిల్ 17న మధ్యాహ్నం 12 గంటలకు సరిగ్గా గర్భగుడిలోకి చేరుకుంటాయి. అక్కడ కిరణాలు అద్దం నుంచి ప్రతిబింబిస్తాయి. రామ్లాలా నుదుటిపై నేరుగా 75 మిల్లీమీటర్ల పరిమాణంలో గుండ్రని తిలకం రూపంలో 4 నిమిషాల పాటు కనిపిస్తాయి. దేశంలోని 2 వైజ్ఞానిక సంస్థల కృషితో ఈ సూర్య తిలకం సాక్షాత్కరించనుంది.